అద్భుతమైన సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తాను. హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. వరస్ట్ ఉంది అనుకున్నా నా సినిమా, అంతా వరస్ట్ ఉంది అనుకున్నా. సెకండ్ హాఫ్ ఉంటా చూడనా పీక్స్ అన్న, అమ్మాయిలు ఉందా నా సినిమా, అంతా బాగుంది. సెకండ్ పార్ట్ లీడ్ అయితే మాత్రం సంయుక్త మీనన్ చూపించి క్లోజ్ చేస్తారు. ఇంకా సెకండ్ పార్ట్ అనమాట అది. ఇంకా వైష్ణవి క్యారెక్టర్ అయితే మాత్రం మెయిన్ లాస్ట్ మొత్తం ఆవిడే అనమాట. ప్రేమ దొరకని కన్న తల్లి కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటే మెంటల్గా డిస్టర్బ్ అయిన ఒక పాప దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి తన రూపాన్ని ఎలా మార్చుకుంటుంది, తన పేర్లను ఎలా మార్చుకుంటుంది, దీని అన్నిటి మధ్యలో తను చేసే తప్పుని ఒక యూట్యూబర్ డేర్ చేసే ఒక యూట్యూబర్ ఎలా ఛేదిస్తాడు అనేది స్టోరీ. హీరో కూడా చెప్పాను కదా, ముసుకపోయిన థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేస్తా అని చెప్పి ఏదో బిల్డప్ కొట్టిండి, ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ ఉందనుకున్నా. అని డెఫినెట్లీ స్టోరీ సెలెక్షన్స్ అయితే అన్నా, నువ్వు నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ నాని అన్నాను, న్యాచురల్గా అట్లా అనిపిస్తుంది అన్న, నెక్స్ట్ నాని అన్నాను. డెఫినెట్ దిల్ రాజు గారు కొడుకుకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికిందన్న, చాలా బాగుంది సినిమా. లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా వదలొద్దు, స్క్రీన్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండండి. ఎందుకంటే లాస్ట్ ఒక్క సెకండ్ ముందు కూడా ట్విస్ట్ ఉంది, అబ్బాబాబా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా. కాంతారా విరూపాక్ష ఆ రేంజ్లో ఉందా? కాంతారా విరూపాక్ష అంటే ఆ రేంజ్లో లేకపోవచ్చు, కానీ అందరూ ఇప్పుడు అలాంటి జానరే, కాకపోతే ఆ లెవెల్లో లేదు. ఎక్కడ ఈ సీన్ అన్నట్టు ఏడా బోర్ కొట్టాలి, అన్ని సీన్స్ కొత్తగా అనిపించింది. దీనికి ఇంకొకటి స్పీకర్ బీ అంట కిల్మీ అని, దానికోసం వెయిట్ చేసిన. ఎలా ఉంది సినిమా? ఏం చెప్పాలి భయ్యా, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఏం కాదు, అయోమయ జగన్నాథం. హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. హీరోయిన్ ఈ సినిమాలో ఎట్లా ఉందంటే ₹1,00,00,000 కట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకోవాలి, అట్లా ఉంది హీరోయిన్. ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ కోసం పోవాలి సినిమాకి. హీరోయిన్ హైలైట్, హీరోయిన్ లేకపోతే సినిమా లేదు. ఏమనుకోవద్దు, హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమనుకోవద్దు. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లేకపోతే ఈ సినిమా గోవింద నమస్కారం. ఐ లవ్ యూ అంతే. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. నేను చెప్పాను కదా, సినిమా ఓవరాల్గానే చెప్పాను నేను. హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఎందుకు కింద గారిపోతుంది అనేది మీరు సినిమా పోయి చూడండి. నాకైతే గారిపోయింది మొత్తం షేకే. అన్నీ ఉన్నాయి, అందుకు నీకు కారిపోయింది. ఎందుకంటున్నా ఎందుకు కారిపోయింది అనేది సినిమా పోయి చూడండి. మీరు పోయి చూస్తే మీకు కూడా కారిపోతుంది. ఎవరైనా మీకే ఆడిపోయిన తర్వాత. ఎలా ఉంది లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. బాగుందన్న సినిమా, కొత్తగా అనిపించింది. అంటే అటు హర్రర్ వైపు చూడాలా, లవ్ వైపు చూడాలా, రొమాంటిక్గా చూడాలా, మాకే కన్ఫ్యూజ్ వచ్చింది. సస్పెన్స్లో కూడా అలాగ ఉన్నాయి. బట్ ఇందులో ఆశీష్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. బాగా మరి ఇంప్రూవ్మెంట్ అయ్యాడు లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి. అలాగే ముఖ్యంగా డైరెక్షన్ రాసుకున్న కథ అయితే మాత్రం సూపర్ అండి. చాలా సస్పెన్స్లో ఉన్నాయి, చాలా ట్విస్ట్లో ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంది బ్రో? అంటే కాన్ఫిడెంట్ రివీల్ చేయకూడదు అన్న, నిజం చెప్తున్నాను. లవ్ హర్రర్ కాదు, అలాగని భయపెట్టగానే అయితే ఉండదు, భయపడుతూ ఉంటారు. అలాగే ట్విస్టులు ఉంటే మనకి విరూపాక్ష రేంజ్లో అయితే మనకి ట్విస్టులు అయితే రివీల్ అవుతుంటాయి అనమాట. సెకండ్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఏం జరుగుతుంది అనేది దయం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. బట్ ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వస్తుంది, ఇంకా ఇంటర్వెల్ తర్వాత నుంచి అన్ని ట్విస్టులు రిలీజ్ అవుతాయి అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనిపించింది. సెకండ్ పార్ట్ లీడ్ అయితే మాత్రం సంయుక్త మీనన్ చూపించి క్లోజ్ చేస్తారు. ఇంకా సెకండ్ పార్ట్ అనమాట అది. ఇంకా వైష్ణవి క్యారెక్టర్ అయితే మాత్రం మెయిన్ లాస్ట్ మొత్తం ఆవిడే అనమాట. దయ్యమా మనిషి అనేది నేను చెప్పను కదా, కాకపోతే వైష్ణవి క్యారెక్టర్ మాత్రం సినిమాకే హైలైట్ అనమాట. ఆవిడ ముఖ్యంగా ఆవిడ క్యారెక్టర్, తర్వాత ఆశీష్ క్యారెక్టర్ అనమాట. బేబీ సినిమా రేంజ్లో ఉంది ఈ సినిమా కూడా. అంటే బేబీ రేంజ్లో అంటేనే అది ఫీల్ గుడ్ మూవీ కాబట్టి అది కలెక్షన్ ఇంకా ఎక్కువ. బట్ ఆ రేంజ్లో ఇంకా కొత్తగా అనిపించింది అనమాట. అంటే కొత్త కాంచెలు కొంతమందికి ఎక్కపోవచ్చు. బట్ ఈ సినిమా గురించి చాలా కొత్తగా అనిపించింది. ఒక సూపర్ హిట్ మూవీ అయితే చెప్పుకోవచ్చు. అయితే బేబీ తర్వాత ఒక మంచి హిట్ అయితే చెప్పుకోవచ్చు. దాని హిట్ అవుతుందని చెప్పలేను కానీ దాని తర్వాత ఒక హిట్ అని చెప్పుకోవచ్చు చైతన్య కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది మూవీ ఇఫ్ యూ డేర్, లవ్ మీ ఇఫ్ యూ డేర్? అన్న నిజం చెప్తున్నా, సినిమా చూస్తున్నంత సేపు కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా మన హీరో ఆశీష్ అంట దెయ్యానికి దెబ్బేస్తాడు, ఆ సీన్ అయితే మాత్రం హైలైట్ అన్న. వైష్ణవి తేజతో ఉన్నాను అనుకుంటాడు కానీ దెయ్యానికి దెబ్బేస్తాడు, ఆ సీన్ మాత్రం నిజంగా నాకైతే మస్తు నచ్చింది. అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ సినిమా అయిపోయింది, ఇదే క్లైమాక్స్ అనుకుని లేచి బయటకు వస్తున్నాను. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఈ డైరెక్టర్ ఎవరు అరుణ్ అంట, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. అసలు నిజం సినిమా మొత్తం ట్విస్ట్లే అయిపోయింది. ఓకే రిలాక్స్ అనుకునేసరికి ఇంకో ట్విస్ట్ లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా వదలొద్దు, స్క్రీన్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండండి. ఎందుకంటే లాస్ట్ ఒక్క సెకండ్ ముందు కూడా ట్విస్ట్ ఉంది, అబ్బాబాబా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా.
సెకండ్ పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చారు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి. ఆ రేంజ్లో ఉంది. ఇంకా వైష్ణవి మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అంటే చెప్పొచ్చు. బేబీ సినిమా తర్వాత చాలా గ్లామరస్గా అసలు ఈ సైజు ఈ టైం నాకైతే హెబ్బా పటేల్ చూస్తున్నట్టు అనిపించింది. నేను ఒక్క మాట చెప్పాలంటే హెబ్బా పటేల్ చూస్తున్నట్టు అనిపించింది. ఆ రేంజ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్లామర్గా ఉంది. కాంతారా విరూపాక్ష ఆ రేంజ్లో ఉందా హర్రర్? అసలు నిజంగా ఇది హర్రర్ సినిమా అనంత సేపు చూపించి లాస్ట్ క్లైమాక్స్ ఇది హర్రర్ కాదు అని చూపిస్తారు. బయట వచ్చే ముందు మళ్ళీ అబ్బాబ్బా నిజంగా ట్విస్టులుగా మర్చిపోయింది అన్న. దిమ్మ తిరిగిపోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. రేపు సాటర్డే సండే హౌస్ఫుల్ అయిపోతుంది డెఫినెట్గా చెప్తున్నా. ఎరగదీసిన సినిమా సూపర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా అంటే నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. కొన్ని సీన్లు కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే దెయ్యంతో లవ్ స్టోరీ ఇలా చాలా ఉన్నాయి. బట్ వీళ్ళు తీసిన విధానం నాకు కొత్తగా అనిపించింది. కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా. అక్కడక్కడ కొన్ని చోట్ల చిన్న ల్యాగులు ఉన్నా కూడా సినిమా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, సిమ్రాన్ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. వీటన్నిటి మధ్యలో రవెన్న చాలా అద్భుతంగా కనిపించాడు నాకైతే. కంపేరింగ్ టు హీరో ఏ మాత్రం తగ్గలేదని ఫీల్ అయితే వచ్చింది. ఆ లుక్స్ కానీ, ఆ కటౌట్ కానీ. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన కంటెంట్ ఏంటి అంటే, ఒక ప్రేమ దొరకని కన్న తల్లి కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటే మెంటల్గా డిస్టర్బ్ అయిన ఒక పాప దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి తన రూపాన్ని ఎలా మార్చుకుంటుంది, తన పేర్లను ఎలా మార్చుకుంటుంది, దీని అన్నిటి మధ్యలో తను చేసే తప్పుని ఒక యూట్యూబర్ డేర్ చేసే ఒక యూట్యూబర్ ఎలా ఛేదిస్తాడు అనేది స్టోరీ. వీటన్నిటి మధ్యలో వాళ్ళిద్దరి మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది, దాని వెనుకున్న కథ ఏంటి అనేది సినిమా ఓవరాల్. ఎలా అనిపించింది అన్న? హర్రర్ ఉంది అన్న, బట్ భయపడి వణికేసే అంత హర్రర్ అయితే అనిపించలేదు నాకు. ఏదో ఉంది అనే ఫీల్ అయితే వచ్చింది. విరూపాక్ష యాడ్ చేశారంటనా? విరూపాక్ష యాడ్ చేయలేదు, ఇంకేం యాడ్ చేయలేదు బాస్. ఇది ప్యూర్గా ఒక కంటెంట్. ఇప్పుడు ఆ సినిమాలో చేసిన హీరోయిన్ చేయడం వల్ల, ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ పనిచేయడం వల్ల సేమ్ స్టోరీ అవ్వదు, సేమ్ కంటెంట్ అవ్వదు. కానీ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన సంయుక్త మీనన్ గురించి అన్న. లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఆ లుక్ ఉంటుంది భయ్య, పవర్ మీద పెట్టుకుని వేరే లెవెల్ అనిపించింది ఆ లుక్స్. నేనైతే ఈగర్లీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. వైష్ణవ్ క్యారెక్టర్ ఎలా? వైష్ణవ్ తేజ, చైతన్య కూడా అదే వైష్ణవి గారు కూడా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా, ఎందుకంటే ఆ వేరియేషన్స్ కావచ్చు నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. కిల్ మీ ఇఫ్ యూ డేర్. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది? లవ్ మీ ఇఫ్ యూ డేర్ అది చాలా బాగుంది సినిమా. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 గురించి వెయిటింగ్. అసలు సంయుక్త మీనను ఏమంటారు, ఏదైతే స్కల్లో ఎంటర్ అయినప్పటి నుంచి అసలు ఫస్ట్ హాఫ్ వేరే లేకుండా సెకండ్ హాఫ్ 2 సినిమాలు చూసినట్టు అనిపించింది నాకు. మన దిల్ రాజు గారి కొడుకుకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికిందన్న. చాలా బాగుంది సినిమా. ఇంకా సెకండ్ పార్ట్ గురించి కూడా వెయిట్ చేస్తున్నా. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ సినిమాటోగ్రఫీ చాలా మస్తు అనిపించింది. ఆర్ట్ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు. నాకు ఓవరాల్గా రివ్యూయర్గా కాకుండా ఒక ఆడియన్గా వెళ్ళిపోయినా. మూవీలో చాలా ఇన్వాల్వ్ అయినా. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒక మంచి ఫిలిం వచ్చింది లవ్ మీ. ఫస్ట్ అలా బేబీ కూడా కనబడుతుంది కొంచెము. దాని తర్వాత ఇంకా ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయలేను. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేసిండు మన దిల్ రాజు ప్రొడక్షన్ వాళ్ళు. ఆ డైరెక్షన్ మాత్రం మన డైరెక్టర్ చాలా బాగా చేసిండు. అసలు ఒక డిఫరెంట్ ఫిలిం. కొన్ని నెలల తర్వాత ఒక మంచి ఫిలిం చూసిన. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. లవ్ మీ ఇఫ్ యూ డేర్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్. ఎలా ఉంది లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్న? లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చూడంగానే వరెస్ట్ ఉంది అనుకున్నాను. ఆ సినిమా అంతా వరెస్ట్ ఉంది అనుకున్నా. సెకండ్ హాఫ్ ఉంటా చూడనా పీక్స్ అన్న. అమ్మాబాయిలు ఉందని ఆ సినిమా అంతా బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్ ఉంటాయి, కొన్ని సస్పెన్స్ ఉంటాయి, కొన్ని న్యాచురల్గా ఉంటాయి. ఇది యాక్చువల్లీ చాలామంది హారర్ ఫిలిం అని అనుకుంటారు. ఫీల్ గుడ్ మూవీ అన్న. ఒక దయ్యం నుంచి మనము వెళ్ళంటే రీసెంట్గా వచ్చిన విరూపాక్షనైనా వాటి నుంచి సేమ్ ఉన్నాయని అనిపించింది నాకు కూడా. బట్ స్టోరీ కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అల్టిమేట్ ఉంటారా. కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి, కొన్ని కనెక్ట్ అయిపోతాం మన సినిమాకి. అంతా బాగుందన్న. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందన్న. హీరో కూడా చెప్పాను కదా, ముసుకపోయిన థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేస్తా అని చెప్పి ఏదో బిల్డప్ కొట్టిండి, ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ ఉందనుకున్నాను. డెఫినెట్లీ స్టోరీ సెలెక్షన్స్ అయితే అన్న నువ్వు నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ నాని అన్నాను. న్యాచురల్గా అట్లా అనిపిస్తుంది అన్న. నెక్స్ట్ నాని అన్నాను డెఫినెట్. చైతన్య ఎలా చేసింది అన్న? వైష్ణవ్ చైతన్య కూడా బ్లాక్ బస్టర్ అన్న. చాలా బ్లాక్ బస్టర్. అప్పట్లో బేబీ సినిమా తీసిన కూడా కొద్దిగా బ్యాడ్ నెగిటివ్ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిన కూడా ఈ ఫిలింతో ఆమె యాక్టింగ్ అయినా ఆమె సస్పెన్స్ అయినా
పిక్స్ చాలా బాగున్నాను ఫిలిం హిట్ అంటే రౌడీ బాయ్స్ అటర్ ఫ్లాప్ అయింది కదా. బ్లాక్ బస్టర్ ఈ సమ్మర్ స్టార్టింగ్ నుంచి ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఉంటుంది అన్న. లవ్ మీ ఫ్యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే లవ్ మీ ఫ్యూ డేర్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సినిమా. దిల్ రాజు గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. మీరు అద్భుతమైన సినిమా, బ్లాక్ బాస్టర్ సినిమా రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తాను. ఎవడైతే చూడండి, అద్భుతమైన సినిమా, బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. ఫస్ట్ ఏంటంటే హీరో గురించి మాట్లాడారు. హీరో వచ్చేసి ఆశీస్ అనమాట. దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు సిరీస్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ సినిమాలో ఆశీస్ని చూస్తుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే ఉంది. అంత బాగా యాక్ట్ చేశాడు, అంత బాగా పర్ఫామ్ చేశాడు, అద్భుతంగా చేశాడు. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ వచ్చేసి అరుణ్ భేమువరపు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు మీరు. ఈ సినిమాలో అద్భుతంగా చాలా బాగా స్క్రిప్ట్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, అలాగే క్లైమాక్స్, అలాగే ఇంటర్వెల్ బ్యాంక్, మొత్తం చాలా బాగా స్క్రిప్ట్ అద్భుతంగా రాసుకున్నారు. మొత్తం మీరు తీసుకున్న ఐడియా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఒక బేబీ హీరోయిన్ చాలా బాగా చేసింది. అందరు హీరోయిన్ చాలా బాగా చేశారు. అరుణ్ భీమవరపు గారు డైరెక్షన్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. స్టోరీ అంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటే అది సినిమా చూస్తేనే తెలిసిద్ది. అంటే స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది థ్రిల్లర్ హర్రర్. నెక్స్ట్ వచ్చేసరికి కాంతారా విరూపాక్ష ఆ రేంజ్ లో ఉందా? కాంతారా విరూపాక్ష అంటే ఆ రేంజ్లో లేకపోవచ్చు, కానీ అందరూ ఇప్పుడు అలాంటి జానరే, కాకపోతే ఆ లెవెల్లో లేదు కానీ అది అన్న సినిమా చూసినాక బేబీ తబ్బా వైష్ణవి చైతన్య ఇదే మూవీ వేసింది. కిరాక్ అంటే కిరాక్. అసలు మూవీలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే హీరో దయ్యాన్ని లవ్ చేశారని చెప్పి. సో అన్ని మూవీస్లో మనం హీరోని లవ్ చేస్తా, హీరో ఈ మూవీలో దయ్యాన్ని లవ్ చేస్తా. అదొకటి కొత్త పాయింట్ అనిపించింది భయ్య. సాంగ్స్ అంటే కిరాక్ అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కిరాణ్ ఇచ్చిన బాబాయ్ నువ్వు ఏనున్నా బాహుబలి రేంజ్లో ఇచ్చినావు పాటలు. అయితే నాకు ఒక పాట నచ్చింది భయ్య, స్టూపిడ్ ఆట అంది. ఒక విరూపాక్ష కాంతారా ఆ రేంజ్ లో ఉందా హర్రర్? ఉంది భయ్య. ఎక్కడ ఈ సీన్ అన్నట్టు ఏడా బోర్ కొట్టలే. అన్ని సీన్స్ కొత్తగా అనిపించి దీనికి ఇంకొకటి స్పీకర్ బీన్ అంట కిల్ మీ అని, దానికోసం వెయిట్ చేసిన.